Welcome to DVSK lectures. So in today's lecture, we are going to discuss about marks versus rank in Comet K exam. సో చాలామంది ఈ కామెంట్ కేర్లో ఎన్ని మార్క్స్ వస్తే నాకు సీట్ వస్తుంది అట్లా కామెంట్స్లో అడుగుతున్నారండి. సో ముందు అసలు దానికి క్లారిటీ కోసము అసలు ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఒక క్లారిటీ కనుక మీకు వస్తే తర్వాత ఏ కాలేజీలో మీకు అడ్మిషన్ వస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మంది యూజ్ అవుతుంది. సో ఈ కామెంట్ కే ఎగ్జామ్ మీద ఆల్రెడీ నేను ఒక 4-5 వీడియోస్ చేశానండి. ఎవరన్నా కానీ చూడకుండా ఉంటే ముందు అవి చూడండి. సో కామెంట్ కే ఎగ్జామ్ డీటెయిల్స్ కానివ్వండి, తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే అప్లై చేసుకోమని ఒక వీడియో చేశాను. తర్వాత కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి యూజీటీ యూనిగేజ్కి డిఫరెన్స్ తెలియకపోతే దాని మీద కూడా వీడియో చేశాను. సో ఈ వీడియోస్ అన్నీ కూడా చూడకపోతే ఫస్ట్ ఇవి చూస్తే మీకు కామెంట్ కే ఎగ్జామ్ మీద ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. తర్వాత ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనే వీడియోని మీకు అర్థమవుతుందన్నమాట. సో ఈ వీడియోస్ యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోస్ ఫస్ట్ చూడండి. సో కామెంట్ కే అనేది చాలా మంచి ఎగ్జామ్ అండి. ఇన్ ద సెన్స్ ఎంసెట్ కన్నా కొంచెం ఈజీగా మీరు ఎంసెట్ కన్నా బెటర్ కాలేజెస్లో మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. కాకపోతే ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ వివరాలు కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. సో యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు వండర్ఫుల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. అంటే కర్ణాటకలో కాలేజెస్ అన్నింటిలో కూడా చేరచ్చు, బట్ ఎస్పెషల్లీ మనకు మెయిన్గా మంచి కాలేజీలు అన్నీ కూడా బెంగళూరులోనే ఉన్నాయి. వాటిల్లో ఎంసెట్ కాలేజెస్లో కన్నా కూడా బెటర్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేటివి ఈజీగా తెచ్చుకోవడానికి ఒక అదర్ ఆప్షన్ యూ హ్యావ్. అంటే మీకు ఎంసెట్లో మంచి కాలేజీలో వస్తే అది ఓకే, అది వేరే విషయం. కానీ ఈ కొంచెం ఎక్కువ ఫీజు కట్టుకోగలము అని అనుకుంటే డొనేషన్ లేకుండా మంచి కాలేజెస్లో మీరు ఈ కామెంట్ కే ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ అనేది పొందొచ్చండి. సో ఆ వివరాలన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి, అవి మీరు ఒకసారి చూడండి. ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనము మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కన్నా డిస్కస్ చేసామనంటే, సో జనరల్గా 180 మార్క్స్కి ఉంటుందండి ఎగ్జాము. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. సో 180 to 170 కానీ వస్తే మీకు ర్యాంక్ 1 to 10లో ఉంటుంది. అంటే అయినా కొంతమందికి వస్తుంటుందండి 170 అట్ట మార్క్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఎంసెట్తో పోలిస్తే ఇది ఈజీ ఎగ్జామ్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో 169 to 160 వచ్చినాయి అనుకోండి, అరౌండ్ 11 to 50 వస్తుంది ర్యాంకు. తర్వాత 159 to 150 కానీ వచ్చిందంటే ర్యాంకు 51 నుంచి 150 వరకు వస్తుంది. అంటే ఈ ర్యాంక్స్లో వచ్చాయంటే మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ ఇస్తారండి. సో మీకు ఈవెన్ 150 ర్యాంక్ కూడా అవసరం లేదు. మీకు ఏ బ్రాంచ్ కావాలన్నా ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 149 to 140 వస్తే 151 నుంచి 350 వరకు ర్యాంక్ ఉంటుందండి. 139 to 130 మార్క్స్ కానీ వచ్చాయంటే మీకు 351 నుంచి 800 ఉంటుందండి. అదేవిధంగా 129 మార్క్స్ నుంచి 120 మార్క్స్ వరకు కానీ వచ్చాయంటే 801 నుంచి 1700 వరకు ఉంటుందండి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ 180 మార్క్స్ అండి. సో 180 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో 3 hours ఎగ్జాము. దాంట్లో ఈ మార్క్స్ ఎన్ని రావాలనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అంటే ప్రీవియస్ వీడియోలు చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. ముందు ఆ ప్రీవియస్ వీడియోలు చూస్తేనే మీకు ఈ వీడియో అనేది ఫుల్ క్లారిటీ వస్తుందండి. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మీకు ఏ కాలేజ్ అయినా సరే టాప్ మోస్ట్ కాలేజీ, సో టాప్ మోస్ట్ కాలేజీ నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. సో దాంట్లో మీకు కంప్యూటర్ సైన్స్ రావాలన్నా కూడా నాకు తెలిసి మీకు అరౌండ్ 125 to 129 మార్క్స్ కానీ ఉంటే మీకు ఏది కావాలంటే అది వస్తుందండి. సో అంటే మీకు కంప్యూటర్ సైన్స్ టాప్ మోస్ట్ కాలేజీలో కావాలి అని అంటే, లేదా టాప్ 3-4 కాలేజెస్లో కావాలనంటే అప్పుడు మీకు కొంచెం తగ్గినా కూడా వస్తుంది. ఆ వివరాలు కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో 119 to 110 వస్తే 1700 నుంచి 3200 వరకు ఉంటుందండి. అదే 109 నుంచి 100 వరకు కనుక మీకు మార్క్స్ వస్తే 3200 నుంచి 5500 వరకు ఉంటుందండి. సో నాకు తెలిసి ఈ సేఫ్ స్కోర్ అనేది 100 అని మనం చెప్పుకోవచ్చు. ఈ సేఫ్ స్కోర్ అనేది ఎందుకంటే 100 మార్క్స్ కనుక మీకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈసీ కానివ్వండి లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానివ్వండి టాప్ కాలేజ్లో మీకు వచ్చే అవకాశం ఉంది. అంటే టాప్ కాలేజీలోనే మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానివ్వండి లేకపోతే టాప్ సెకండ్ కాలేజీలో కానివ్వండి వచ్చే అవకాశం ఉంది. సో 100 మార్క్స్ రావాలనండి సేఫ్ స్కోర్. అంటే మాకు ఏదో ఒక కాలేజ్ అయితే మాకు వద్దు, కానీ మాకు టాప్ కాలేజ్లోనే
టాప్ బ్రాంచ్ రావాలి లేకపోతే సెకండ్ టాప్ బ్రాంచ్ రావాలి అని అనుకుంటే మాత్రం 100 మార్క్స్ మీకు వస్తే టాప్ 2-3 కాలేజెస్లో మీకు కావాల్సినటువంటి కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఈసీ కానీ వచ్చే అవకాశం ఉంది. సో మిగతా మార్క్స్కి కూడా మనం ర్యాంక్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మిగతా మార్క్స్ కానీ చూసామంటే 99 నుంచి 90 కానీ వస్తే 5500 నుంచి 9700 వస్తుందండి. 80 నుంచి 89 వస్తాయి. ఇది 89 మార్క్స్ అండి. సో 80 నుంచి 89 మార్క్స్ కనుక మీకు వచ్చేయిందంటే అప్పుడు 14,000 వరకు ఉంటుందండి ర్యాంకు. 79 to 70 ఉంటే 14,000 నుంచి 23,000 ఉంటుంది. 69 నుంచి 60 మార్క్స్ వస్తే 23,000 నుంచి 36,000 ఉంటుందండి. 59 to 50 ఉంటే 36,000 నుంచి 43,000 వరకు ఉంటుందండి ర్యాంకు. 49 to 40 అయితే 43,000 నుంచి 45,000 ఉంటుందండి ర్యాంకు. 39 to 30 ఉంటే 45,000 నుంచి 48,000 వరకు ఉంటుందండి ర్యాంకు. సో ఈ విధంగా మీకు అంటే ఇప్పుడు టాప్ కాలేజ్లో సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ కావాలనుకోండి, అప్పుడు మీకు ఈవెన్ 49 మార్క్స్ వచ్చినా కూడా వస్తుంది. అంటే నెంబర్ 1 కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్ అయితే 43,000 నుంచి 45,000 ర్యాంక్ కూడా వస్తుందన్నమాట. కాకపోతే నేను అనేది ఏంటంటే మీరు బ్రాంచ్ కాలేజ్ ఆప్టిమైజేషన్ అనేది కూడా చేసుకోవాలి. కాబట్టి మీకు సేఫ్గా ఒక 100 మార్క్స్ కానీ వచ్చినాయి ఏంటంటే అప్పుడు మీకు ఈజీగా మీకు కావాల్సిన టాప్ మోస్ట్ బ్రాంచెస్ టాప్ 2-3 కాలేజెస్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని 100 మార్క్స్ తెచ్చుకున్నారంటే మాత్రం మీకు ఈజీగా మీకు టాప్ 2-3 కాలేజెస్లో మీకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి వస్తుంది. 100 కన్నా తక్కువ అయితే మీరు నెక్స్ట్ టాప్ 4th కాలేజ్ కానివ్వండి, టాప్ 5th కాలేజ్ కానివ్వండి ఆ విధంగా వెళ్ళాలి. లేకపోతే టాప్ కాలేజెస్లో అయితే మాత్రం లోయర్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి మీకు ప్లాన్ చేసుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ప్లాన్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎంసెట్లో 75 మార్క్స్ అట్లా వచ్చే వాళ్ళకి నేను చెప్తున్నాను. ఎంసెట్లో అంటే మీరు 75 మార్క్స్ వచ్చాయనుకోండి, సో ఎంసెట్ కన్నా ఈజీగా ఉందని చెప్తున్నాను కదండి. సో మీకు కామెట్కేలో ఈజీగా మీకు ఈ 100 మార్క్స్ అనేది వస్తుందండి. సో ఎవరైనా స్టూడెంట్స్ ఎంసెట్లో 75 కన్నా స్కోర్ చేయగలిగితే వాళ్ళకి కామెట్కోలో 100 వస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నా ఛానల్ కన్నా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే ఇది కన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అడ్మిషన్ రిలేటెడ్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ చేరిన తర్వాత కూడా మీకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కంటిన్యూస్గా నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి. తర్వాత ఈ మధ్యనే నేను మెంబర్షిప్ కూడా స్టార్ట్ చేశాను. సో 119 రూపీస్ అండి మెంబర్షిప్. సో ఆ మెంబర్షిప్ కూడా కన్నా మీరు తీసుకున్నారంటే యూ విల్ బికమ్ స్టార్ మెంబర్స్ క్లబ్లో జాయిన్ అవుతారు. సో అప్పుడు మీకు కొన్ని స్పెషల్ వీడియోస్ కూడా నేను రిలీజ్ చేస్తూ ఉంటాను ఓన్లీ ఫర్ ఛానల్ మెంబర్స్కి. ఆ వీడియోలు కూడా మీకు రీచ్ అవుతాయి. సో టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, ఎంసెట్ రిలేటెడ్ కానివ్వండి, జేఈ మెయిన్స్ రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే జేఈ అడ్వాన్స్డ్ రిలేటెడ్ కానివ్వండి, అన్ని నోటిఫికేషన్స్ కానివ్వండి, అడ్మిషన్ రిలేటెడ్ క్వరీస్ కానివ్వండి, అవన్నీ కూడా ఇమీడియట్గా ఎక్స్క్లూజివ్గా కొంత ఇన్ఫర్మేషన్ కానివ్వండి, నోటిఫికేషన్ కానీ ఛానల్ మెంబర్స్కి నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. సో అందుకని మీరు ఛానల్ మెంబర్షిప్ కూడా తీసుకోండి. సో టిల్ యూ గెట్ అడ్మిషన్ యాజ్ వెల్ యాజ్ బీటెక్ కంప్లీట్ అయ్యే వరకు నా వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. సో అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దట్ ఎక్కువ మందికి బెనిఫిట్ అనేది ఉంటుందండి. సో లాస్ట్ టైం కొంతమంది కామెంట్స్లో చెప్పారు, సార్ మాకు ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ ముందు తెలుసుంటే బాగుంటుంది అని. సో అట్లాంటి అట్లా మిస్ కాకుండా ఉండడం కోసం ఈవెన్ బీ కేటగిరీ అడ్మిషన్స్ కానివ్వండి, సో అంటే బీ కేటగిరీ అడ్మిషన్స్ అలా ఎలా చేస్తారు, తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ కానివ్వండి, స్పాట్ అడ్మిషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు అడ్మిషన్స్ ద ఇన్ఫర్మేషన్ వుడ్ బి షేర్డ్ ఇన్ దిస్ ఛానల్ విచ్ వుడ్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ టు యూ. అండ్ కొన్ని ఎగ్జామ్స్, ఈ కామెట్కే ఎగ్జామ్ చాలా మందికి తెలీదు, అందుకే నేను ఈ కామెట్కే మీద ఎక్కువ వీడియోస్ కూడా చేస్తున్నానండి. సో ఈ కామెట్కే అనేది ఎంసెట్ కన్నా ఈజీగా, ఎంసెట్ కన్నా బ్రహ్మాండమైన బెంగళూరు కాలేజెస్లో అడ్మిషన్స్ అనేటివి కొంచెం ఎక్కువ ఫీజు కట్టుకోగలిగితే మీకు వస్తుందండి. ఆ ఫీజు వివరాలు అవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పున్నాను, అవి చూడండి. తర్వాత డొనేషన్ అయితే ఉండదు. డొనేషన్ తోటి అయితే ఈ కామెట్కే కాలేజెస్లో 30 లక్షలు 40 లక్షలు అట్లా ఉంటాయిలేండి, అవి అందరి వల్ల అయ్యే పని కాదు. అందుకనే మీరు ఈ కామెట్కే ఎగ్జామ్ అనేది రాయండి. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.